ఢిల్లీలో పొల్యూషన్ టెర్రర్ కంటిన్యూ అవుతోంది. ఢిల్లీని దట్టంగా ఇంకొక వైపు పొగమంచు కూడా కమ్మేసింది. ఉదయం 11 గంటలు దాటినా కూడా ఇంకా రోడ్లు సరిగా కనిపించట్లేదు. రోడ్లపై విజిబిలిటీ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విమానాలు, రైళ్లు, వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రోజంతా పొగమంచు ఉండొచ్చు అంటూ ఇంకొక వైపు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. పొగమంచు కారణంగా నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 177 విమానాలు రద్దయిపోయాయి. 500 విమానాలు ఆలస్యంగా నిలిచాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఇవాళ కూడా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఢిల్లీతో పాటుగా అమృత్సర్, చండీగఢ్, లక్నో, వారణాసి, పాట్నా ఎయిర్పోర్టుల్లో కూడా పొగమంచు ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు ఫ్లైట్కి సంబంధించిన స్టేటస్ని చూసుకోండి అని చెప్పి విమానయాన సంస్థలు చెప్తున్నాయి. పొగమంచు, కాలుష్యం ఈ రెండిటి ఎఫెక్ట్ ఢిల్లీ మీద ఏ స్థాయిలో పడిందో మా బ్యూరో చీఫ్ గోపి రిపోర్ట్ చేస్తారు. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. దశాబ్దాలుగా ఈ కాలుష్య సమస్య ఢిల్లీని ఇబ్బంది పెడుతోంది. ప్రతి శీతాకాలం కూడా అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇటు డిసెంబర్, జనవరి వరకు కూడా ఈ కాలుష్యం పొగమంచు ఢిల్లీని అలిమేస్తుంది. ప్రస్తుతం గడిచిన 2 నెలలుగా అక్టోబర్ 15వ తేదీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరకు కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత గణనీయంగా పడిపోయింది. ఈ వాయు నాణ్యత సూచి తెలిపేందుకు ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 0 నుంచి 50 పాయింట్లు ఉంటే అది మంచి గాలి నాణ్యత. కానీ 300 పైచిలకు ముఖ్యంగా 400, 500 దాటి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత నమోదవుతుంది. గతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించిన బోర్డ్స్ ఎక్కడికక్కడ డిస్ప్లే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొబైల్లోనే సమీర్ అప్లికేషన్ ద్వారా ప్రజలు ఎయిర్ క్వాలిటీని తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించిన యాప్లో ఈ సమీర్ అప్లికేషన్స్లో పూర్తిగా ఈ ఎంత ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఉంది అనేది ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సగటున 380 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం సగటున ఢిల్లీలో ఉంది. వెరీ పూర్ కేటగిరీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ అనేది ఉంది. ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన క్యాలెండర్ని మనం చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఇది డిసెంబర్ నెలకు సంబంధించిన క్యాలెండర్. సో డిసెంబర్లో ప్రతి చోట కూడా రెడ్ మార్క్స్, ఈ 300 పై మార్క్ ఉంటే కనుక అది పూర్ కేటగిరీ నుంచి వెరీ పూర్ కేటగిరీ చూడొచ్చు. ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఈ కాలుష్యం అనేది ప్రారంభమైంది. గ్రీన్ కలర్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ అనేది మంచి గాలి నాణ్యత, ఎల్లో కలర్లో ఉన్నది మధ్యస్థంగా ఉన్న గాలి నాణ్యత, అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్న డేట్స్ అనేవి ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ క్షీణించింది అని చెప్పి సూచించడానికి ఇండికేషన్. అలాగే ఇక రెడ్ కలర్లో ఉన్న వాయు నాణ్యత అనేది పూర్తిగా సివియర్ అండ్ అలాగే వెరీ పూర్ కేటగిరీకి సంబంధించి చూడొచ్చు. అక్టోబర్ మొదలైంది, నవంబర్ అలాగే డిసెంబర్ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా పూర్, వెరీ పూర్ అలాగే సివియర్ కేటగిరీలో వాయు నాణ్యత అనేది కొనసాగుతోంది. అలాగే ఇటు ఈ స్పాట్స్ ముఖ్యంగా ఈ 40 కాలుష్యానికి సంబంధించి గుర్తించే కేంద్రాల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎంతెంత కాలుష్యం ఉందన్నది కూడా తెలుసుకోవచ్చు. పూర్తిగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా 40 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం 16 కేంద్రాల్లో సివియర్ కేటగిరీలో ఈ వాయు కాలుష్యం అనేది కొనసాగుతోంది. సో ఈ విధంగా ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా 3 నెలల పాటు ఈ కాలుష్యానికి సంబంధించి తీవ్రత అనేది ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కాలుష్య స్థాయిల్ని గమనిస్తూ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3, గ్రాప్ 4 చర్యల్ని అమలు చేస్తుంది. అందులో వాహనాలని నియంత్రించడం, ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ సహా డీజిల్ జనరేటర్లు, డీజిల్ వాహనాలపైన నిషేధం, అలాగే కన్స్ట్రక్షన్ కార్యకలాపాలపైన నిషేధం, ఈ విధంగా అనేక చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ ప్రతికూల వాతావరణం ముఖ్యంగా విండ్ స్పీడ్ లేదు, గాలి వేగం లేకపోవడం, అలాగే గాలిలో ఉన్న ఈ దుమ్ము ధూళి కణాలన్నీ కూడా కొంత ఎత్తులో నిలిచిపోయి ఉండడంతో ఈ కాలుష్య సమస్య ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు, కళ్ళమంటలు, గొంతు నొప్పి, దగ్గు, ఈ విధంగా జలుబు ఇటువంటి అనారోగ్య సమస్యల్ని ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా 2 నెలలుగా ప్రస్తుతం ఢిల్లీ వాసులు ఈ కాలుష్యంతో, వాహన కాలుష్యం అలాగే ఇటు పంట వ్యర్థాలు పక్క రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా పంట కోతలు కోసిన తర్వాత వాటిని తగలబెట్టడం వల్ల వచ్చే పొగంతా కూడా ఢిల్లీని అలిమేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే నిర్మాణ వ్యర్థాలు కూడా ముఖ్యంగా కన్స్ట్రక్షన్ డెబ్రిస్ వల్ల అలాగే రోడ్డుపైన డస్ట్ వల్ల కూడా ఈ కాలుష్య స్థాయిలు పెరిగిపోయి పొగమంచు ప్రభావంతో వాహన రాకపోకలపైన, విమానాలపైన అలాగే ప్రజలు ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఢిల్లీలో నెలకొంది.